వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రాలు. అందరిని మీరు ఆవరించినందుకై స్తోత్రాలు. వినగల చెవి, గ్రహించగల జ్ఞానం ఇచ్చినందుకు స్తోత్రాలు. పరలోకపు వర్తమానం ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కరుణా కటాక్షం చూపినందుకై స్తోత్రాలు. మీ సన్నిధిలో నిలిచిన నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. వట్టిని, మట్టిని, దుమ్మును, ధూళిని, అవివేకిని, అజ్ఞానాన్ని ఒప్పుకుంటూ ఉన్నాను. నన్ను మరుగుపరచి మీరు మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ పరిశుద్ధాత్మ శక్తితో, ప్రభావముతో, మహిమతో తండ్రి మీరు మాట్లాడి మహిమ పొందమని, అనేకులను లేవనెత్తమని, నిలవబెట్టమని, స్థిరపరచమని, ఆకర్షించుకునమని, మీ ప్రభావమును కనపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు, దేవుని సన్నిధానంలో చేరిన మనందరికీ ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు విశ్వాసులకు ప్రతిఫలం ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంట. ఏం ప్రతిఫలం ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడనంటే, మనం చదువుకున్న మాటలో నమ్మకముగా ఉండేటువంటి వానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎక్కడ నమ్మకముగా ఉంటాము? ఇంట్లో నమ్మకంగా ఉండాలి, సంఘములో నమ్మకముగా ఉండాలి, సమాజంలో నమ్మకంగా ఉండాలి, మన బంధువుల దగ్గర నమ్మకంగా ఉండాలి, భర్త దగ్గర నమ్మకం, భార్య దగ్గర నమ్మకం, కుమారుడు కుమార్తె దగ్గర నమ్మకం, బంధువులు ఫ్రెండ్స్ దగ్గర నమ్మకం, మనం పని చేయించినటువంటి వారి దగ్గర నమ్మకంగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇక్కడ వ్రాయబడిన మాటలో దేవుడు ఒక సులభమైనటువంటి మాట చెప్తున్నాడు. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. దీనికి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అబద్ధం ఆడేవారు 5 రూపాయలకు అబద్ధం ఆడతారంట, తర్వాత 500లకు కూడా అబద్ధం ఆడతారంట. 5 రూపాయలు ఎంత చెప్పండి? అది కొంచెమే కదా. మిక్కిలి కొంచెం అని వ్రాయబడింది. మిక్కిలి కొంచెంలో కూడా నమ్మకం అంటే 5 రూపాయల్లో కూడా నమ్మకంగా ఉండలేరన్నమాట. అది ఇల్లా, బయటనా, సంఘమా, సమాజమా, బంధువుల, రక్త సంబంధికుల, అవన్నీ కాదు ప్రియులారా. మిక్కిలి కొంచెంలో, జాగ్రత్తగా వినండి, మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును అంటూ ఉన్నాడు. కొంచెంలో కూడా నమ్మకముగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అది దేవుని బిడ్డల యొక్క లక్ష్యం. కొంచెంలో కూడా నువ్వు నమ్మకంగా ఉండలేదనుకో, చాలా ఎక్కువలో కూడా నువ్వు నమ్మకంగా ఉండలేవు. ఇంకా నీ వల్ల కాదు. అనగా నీ భక్తి ఏంటి, నీ ప్రార్థన ఏంటి, నీ విశ్వాసం ఏంటి, నీ పట్టుదల ఏంటి, నీ రోషం ఏంటి, నువ్వెందుకు పాపం నుండి విడిపించబడ్డావు? కేవలం 5 రూపాయలకు నీ భక్తి అంతా పడిపోతుందా? నీ భక్తి అంతా కూడా అపవాదికి లోనైపోతా ఉందా? ఉదాహరణకు దేవుడు చాలా విషయాలు ఆదాము హవ్వలకు తెలియజేశాడు. ఈ ఏదెను తోటంతా కూడా మీదే, మీకు ఇష్టమైనట్టుగా, మీకు నచ్చినట్టుగా ఏవి అవసరమో వాటిని మీరు కడుపు నిండా తినండి, సంతోషంగా ఉండండి, నేను చల్లపూట వచ్చినప్పుడు ప్రశాంతంగా నా మాటలు వింటూ ఉండండి అని దేవుడు మాట్లాడాడు. నా మాట మీరు వింటూ ఉంటే మీరు గొప్ప ఆశీర్వాదం పొందుకుంటారు, మరణం మీరు చూడరని దేవుడు మాట్లాడాడు. అయితే సాతానుడు వచ్చి ఏం మాట్లాడాడు చెప్పండి? ఈ పండు మీరు తింటే దేవతల వలె అయిపోతారు.
మీరు దేవతల వలె అయిపోతారని మీ దేవునికి తెలుసు కాబట్టి ఆ పండు తినొద్దు అంటున్నాడు అని చెప్తాను. అపవాది సులభముగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని చూపిస్తూ ఉంటాడు. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండమంటే చాలా చిన్న విషయం. దేవుడు ఆ పండు తినొద్దు అన్నాడు, ఆ పండు తినమని అపవాది చెప్తా ఉంది. కేవలము ఆ పండు కోసం ఆదాము అవ్వలు ఏం చేశారు చెప్పండి? దేవుణ్ణే దూరం చేసుకున్నారు. సాయంకాలం దేవుడు వచ్చేసరికి ఏం చేసేవాళ్ళు వీరు చెప్పండి? దేవుణ్ణి ఎదుర్కొని సంతోషంగా పిల్లల్లాగా పరిగెత్తుకొని వెళ్ళి దేవుని పాదాలు చుట్టేసుకొని, పిల్లలు మనం ఎక్కడికైనా వెళ్ళి మన పిల్లలకు మనం కనబడకుండా ఉంటే సాయంకాలం వరకు, లేకుంటే పనికి వెళ్ళో, ఆఫీస్కి వెళ్ళో, బిజినెస్కి వెళ్ళో, ఇంకే పని మీదైనా మనం బయలుదేరి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మనం చాలా లేట్ అయిందనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? పరిగెత్తుకుని వచ్చి మన కాళ్ళను పట్టుకుంటారు, కాళ్ళల్లో దూరి పట్టుకుంటారు, చాలా లేట్ అయిపోయి వచ్చారని చెప్పి. అలాగున యేసయ్య చల్లపూట రాగానే ఆదాము హవ్వలు ఎట్లున్నారు చెప్పండి? పసిబిడ్డల వాళ్ళే ఉన్నారు. వారిద్దరికీ శరీరం మీద వస్త్రాలు లేవు. అయినా కూడా చిన్నపిల్లలు వస్త్రాలు లేకపోయినా కూడా అమ్మో నాకు బట్టలు లేవు, నేను ఎట్లా బయటకు వెళ్ళేది అంటారా? అవేమి ఉండవు. వారికి ఏం తెలియదు కాబట్టి హాయిగా రోడ్డంతా తిరుగుతారు. మనం ఏదైనా ప్రయాణం చేస్తే కూడా మన వెంట రమ్మంటే కూడా వస్తారు. మాకు బట్టలు లేవని వాళ్ళేమి ఏడవరు, మనమే ఫీల్ అయ్యి బట్టలు వేయాలి అంతే. అలాగున ఆదాము హవ్వలు దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేవారంట. ఎప్పుడైతే ఈ పండు తిన్నారో అప్పుడు వెంటనే ఏం చేశారు చెప్పండి? చెట్ల చాటుకు వెళ్ళారంట. చెట్ల చాటుకు వెళ్ళే పరిస్థితి వాళ్ళకు లేదు, అసలు వారికి తెలియదు ఆ సంగతి. ఎప్పుడైతే ఈ పండు తిన్నారో అప్పుడు ఇట్లా దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి పరిస్థితి వారికి వచ్చేసింది. అయితే దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువ విషయాల్లో కూడా నమ్మకంగా ఉండే కృపను దేవుడు, ఆ అధికారాన్ని, ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ ప్రభావాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఇచ్చినటువంటి మాట అంత విలువైనది, అంత స్పీడ్గా చేసేటువంటి ఎమర్జెన్సీ కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా అలజడులన్నీ ఆపుకొని దేవుడు మనకు దాచి ఉంచినటువంటి ప్రతిఫలాలను పొందుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి దర్శన భాగ్యమును కలిగి వెనకంజ వేయకుండా దేవుని కొరకు బలమైన సాక్షులముగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.